So, my question is, నా ప్రశ్న ఏంటంటే మీకు, does any one of you have a question about God's goodness? మీలో ఎవరికైనా కూడా దేవుని యొక్క మంచితనాన్ని గురించిన ప్రశ్న ఉన్నదా? Do you agree with me that our God is always good? మరి ఈ మాట అంగీకరిస్తున్నారా? మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి దేవుడు అని. Amen. ఆమేన్. What if a door is shut right at your face? మరి ఒకవేళ మీ మొహం ఎదుటనే ఏదైనా తలుపు వేయబడింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? Have you ever experienced shut doors? మీలోకి ఎప్పుడు ఆ విధంగా మూయమైనటువంటి ద్వారాలు, మీకు మూయబడిన ద్వారాల గురించిన అనుభవం మీకు ఉందా? Yes. Sometimes you are about to enter and the door gets shut. కొన్నిసార్లు ఆ విధంగా మీరు ద్వారం లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, వెంటనే ఆ ద్వారం మూసివేయబడుతుంది మీ ముందే. Correct? Now, when I say shut doors, కాబట్టి ఆ విధంగా మూయబడిన ద్వారాలు అని నేను అంటూ ఉన్నప్పుడు, what are the thoughts that come in your mind? మీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి మూయబడిన ద్వారాలు అన్నప్పుడు? Come on. Huh? Negativity को बंद कर दो. అంటే ప్రతికూలమైన ఆలోచనలు ఉంటే పక్కన పెట్టేయండి. ఇంకా sin के door बंद कर दो. Shut the door to sin. Correct? పాపం విషయంలో ఉండే ద్వారాన్ని మూసేయండి. Then what else? Come on. Bad habits, shut doors. చెడు అలవాట్లు ఉంటే ఆ ద్వారం మూసేయండి. What else you can think of? What else your mind is conceiving or imagining or thinking? కాబట్టి మీ మనసులో ఎటువంటి ఆలోచన వస్తుంది? మూయబడిన ద్వారం మీ ఎదురుగా ఉన్నప్పుడు మీ మనసులో వచ్చే ఆలోచన ఏంటి? Fear, భయం. Yeah, Bible tells because of the fear of the Jews, the disciples had shut the doors and hiding inside. కాబట్టి యూదుల వల్ల కలిగిన భయాన్ని బట్టి శిష్యులు కూడా తలుపులు వేసుకొని లోపల ఉండిపోయారు. But do you remember Bible tells about prayer that we must shut the door? కాబట్టి మీకు జ్ఞాపకం ఉందా? దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది ప్రార్థన విషయం, అంటే మీరు తలుపులు వేసుకొని అనే మాట. When you go to God in prayer, shut your door, shut your closet, stay there with God. కాబట్టి మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని అక్కడ దేవునితో ఉండి మీరు ప్రార్థన చేయండి. We need to start thinking about shut doors, my brothers and sisters. కాబట్టి ఇటువంటి వేయబడిన తలుపుల గురించి మనం ఆలోచించడం ప్రారంభించాలి సహోదరి సహోదరులారా. When Jesus went to the house of Jairus, మరి యాయిరు ఒక ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు he put everyone out from the room of the girl. ఆ చిన్న అమ్మాయి ఉన్నటువంటి ఆ గదిలో నుంచి అందరినీ బయటికి పంపించేస్తారు. And what did he do? ఆయన చేసిన పని ఏంటి? Shut the door. తలుపులు మూసేస్తాడు. And a miracle happened behind that shut door. కాబట్టి ఆ మూయబడిన తలుపు వెలుపల లోపల అద్భుతం అనేది జరుగుతుంది. What else you remember about shut door and a miracle? కాబట్టి ఆ విధంగా ఆ వేయబడిన తలుపు లోపల జరిగే అద్భుతాల గురించి జ్ఞాపకం వచ్చిన ఇంకేమన్నా మీకు జ్ఞాపకం వస్తాయా? You remember Shunammite woman? షునేమి అనేటువంటి స్త్రీ గురించి మీకు జ్ఞాపకం ఉంది కదా? What happened over there? అక్కడ ఏం జరిగింది? The prophet told to gather the vessels. మరి ఆ యొక్క ప్రవక్త చెప్పాడు, మీరు కొన్ని పాత్రలు అమ్మా నువ్వు సేకరించు అన్నాడు. Shut the door. నువ్వు తలుపులు వేసేసి and begin to pour the oil. ఆ తర్వాత ఈ నూనెను నువ్వు ఆ పాత్రలో పోయడం ప్రారంభించు. See, miracle happened behind the closed door. కాబట్టి మూయబడిన తలుపుల వెలుపల లోపల అద్భుతాలు జరిగాయి. So we must realize there are times we need to take decision to close door. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనము కూడా కొన్ని తలుపులు వేసుకోవాల్సి ఉంటుంది. Now this is not shutting your door to sin or to bad things. కాబట్టి ఏదో చెడు విషయాలను బట్టో పాపాన్ని బట్టో మన తలుపులు వేసుకోవడం దాని గురించి కాదు ఇది. It's actually shutting the door to everything else except God. కాబట్టి దేవుడికి తప్ప మిగతా అన్ని విషయాల్లో మనం తలుపులు మూసుకోవడం అన్నది అర్థం. You heard about retreat, right? కాబట్టి ఒక రిట్రీట్ గురించి మీరు ఇంతకుముందు విన్నాం కదా? Yes. విన్నారా లేదా? What is that time for? ఆ సమయం దేనికోసం ఇస్తున్నాం మనము? You shut the door to everything else. కాబట్టి ఆ సమయంలో తలుపులు మూసేస్తావు, ప్రతి దానికి తలుపు మూసేస్తావు. And it's just you and God. అక్కడ నీవు దేవుడు ఇద్దరే ఉంటారు. See, this is where a miracle begins to happen. ఇక్కడనే అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది. Shut door is a very powerful thing.
కాబట్టి ఆ విధంగా ఆ వేయబడిన తలుపులు అనేది కూడా చాలా శక్తివంతమైనటువంటి తలంపది. What is slavery? మరి బానిసత్వం అంటే ఏంటి? A door is shut, right? వారికి కూడా అంటే ఒక ద్వారం వేయబడింది, తలుపు వేయబడింది You కదా. can't go out as you want and you are made to do as the master wants. కాబట్టి నీకు కావాల్సిన విధంగా నువ్వు బయటికి వెళ్ళలేవు. నీ యజమాని ఏది చెప్తే అదే నువ్వు చేయాల్సి వస్తుంది, వేరేగా నువ్వేమీ చేయలేవు. Remember when people of Israel wanted to go out of Egypt. కాబట్టి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు వారు బయటికి వెళ్ళాల్సి అనుకున్నప్పుడు Moses was knocking the door. మరి మోషే వచ్చి ఆ విధంగా తలుపులు తడుతూ ఉన్నాడు. Moses was telling Pharaoh, let my people go. కాబట్టి నా ప్రజలను నువ్వు వెళ్ళనివ్వని చెప్పి దేవుడు మోషే ద్వారా ఫరోకు చెప్తున్నాడు. But Pharaoh refused to open the door. కానీ ఫరో మాత్రం ఆ తలుపులు తెరవడానికి ఆయన సిద్ధంగా లేడు. Correct? అవునా కాదా? You remember that? ఆ మాటలు మీకు జ్ఞాపకం That ఉన్నాయా? means Pharaoh refused to let them go. అనగా వారు పోవడానికి ఫరో అనుమతి ఇవ్వడం లేదు ఇక్కడ. But do you realize the opening of that door through which people of Israel came out of Egypt was connected to another closed door. కాబట్టి ఆ విధంగా వారు ఆ ద్వారం గుండా వెళ్ళాల్సిన ఏ సందర్భం అయితే ఉందో అది ఇంకొక ద్వారానికి కూడా సంబంధించినగా కనబడుతుంది. Closed door. అది కూడా మూయబడిన ఇంకొక ద్వారం ఉంది. When God performed mighty judgment miracles in Egypt, ఐగుప్తులో ఆయన తీర్పుకు సంబంధించి అనేకమైన గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేసినప్పుడు దేవుడు nine of them, 9 కార్యాలు చేశాడు దేవుడు. the door for people of Israel to go out did not open. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బయటికి వెళ్ళడానికి ఏ ద్వారం తెరవాలో ఆ ద్వారం తెరవబడలేదు వారికి. But then the last thing what God did included closing of a door. కాబట్టి చివరి ఒక అద్భుతం ఏదైతే జరిగిందో అక్కడ ఆ అద్భుతంలో ఏముందంటే ఆ ద్వారాలు మూసుకోవడము, తలుపులు వేసుకోవడం అనే అంశం ఉంది అక్కడ. God asked them to get a lamb for sacrifice. కాబట్టి ఒక బలి కోసం ఒక గొర్రెపిల్లను దేవుడు తీసుకోమని చెప్పాడు. And said, you apply the blood on your doorpost and the lintels. కాబట్టి ఆ ద్వార బంధముల మీద ఆ కమ్మీల మీద మీరు ఆ విధంగా రక్తాన్ని మీరు పూయండి. Go inside. మీరు లోపలికి వెళ్ళండి. And shut the door. తలుపులు వేసుకోండి. Do you realize what was happening? అక్కడ ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? As they shut the door inside, God went through Egypt and Egypt was forced to open the door for the people of Israel. కాబట్టి వీరు తలుపులు వేసుకొని లోపల వారు ఉంటూ ఉండగా దేవుడు బయట ఏం చేస్తాడంటే దేవుడు వారు వెళ్ళడానికి బయట ఒక ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. This closing of door forced the other door to open for the freedom of people of Israel. ఇశ్రాయేలు వారికి స్వతంత్రం రావడం విడుదల రావడం కోసము వీరు వేసుకున్నటువంటి తలుపులు అనేవి వేరే తలుపులు తెరవడానికి అవకాశం ఇచ్చింది. Slaves were going to become kings. కాబట్టి బానిసలు రాజులుగా మారబోతూ ఉన్నారు. A promotion was due for the people of Israel. మరి ఇశ్రాయేలు వారికి ఒక ఉన్నతమైనటువంటి ఆ ప్రమోషన్ పదోన్నతి వారికి జరగబోతూ ఉంది. But only when they closed this door and stayed inside, కానీ ఎప్పుడైతే the outside door was forced open by God. ఎప్పుడైతే వారు ఆ విధంగా తలుపులు వేసుకొని లోపల ఉన్నారో అప్పుడే బయట ఏదైతే ద్వారం మూయబడిందో అది దేవుని ద్వారా తెరవబడింది. My brothers and sisters, సహోదరులారా, what I'm sharing with you is something very powerful. నేను మీకు చెప్తున్న మాటలు చాలా శక్తివంతమైన మాటలుగా ఉంటూ ఉన్నాయి. I had never spoken this message ever before. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ప్రసంగం నేను చేసి ఉండలేదు. Actually, I never ever thought about this angle ever. కాబట్టి ఈ యొక్క కోణంలో ఎప్పుడు కూడా నేను ఈ వాక్యాన్ని చూడలేదు. But morning onwards, God began to speak to me about that. ఈ ఉదయం నుంచి దేవుడు ఈ విషయాలు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. And I realized that everything is falling in place. అప్పుడు నేను గమనించిన ప్రతిదీ కూడా అది ఒక క్రమంలో అమర్చబడుతూ ఉంది. You see, many times we take certain warnings lightly. చాలాసార్లు కొన్ని హెచ్చరికలు మనం వాటిని కొంచెం తక్కువగా అయితే చులకనగా చూస్తూ ఉంటాం. One young boy in our church in a vision received a warning. కాబట్టి ఒక యవనస్తుడు మా సంఘంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది, ఒక హెచ్చరిక వచ్చింది దర్శనంలో. He shared with me. అది ఆయన వచ్చి నాకు చెప్పాడు ఇది దర్శనము అని. I understood to an extent, prayed about it, but didn't take it as seriously as I should have. కాబట్టి నాకు అది కొద్దిగా అర్థమైంది, దాని గురించి నేను ప్రార్థన చేశాను, కానీ దాన్ని ఎంత శ్రద్ధగా తీసుకోవాలి అంత శ్రద్ధగా నేను తీసుకోలేదు. We experienced an attack. అప్పుడు తర్వాత ఒక దాడి మేము గమనించాము. And then I began to realize we need to take
certain instructions and warnings from God seriously. కాబట్టి అప్పుడు నాకు అర్థమైన విషయం అంటే కొన్ని సూచనలు కానీ లేకపోతే కొన్ని హెచ్చరికలు కానీ దేవుడు ఇస్తున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా సీరియస్గా మనం తీసుకోవాలి అని. And then there was a dream for another young person. అతను ఇంకొక యవనస్తుడు కూడా ఒక కల వచ్చింది. That is also a warning. అది కూడా ఒక హెచ్చరికకు సంబంధించిన కల అది. And to be protected, God gave a strategy, that is to be together behind a closed door. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక ఏంటంటే ఆ విధంగా మూయబడిన తలుపుల లోపల ఆయన ఉండాలి అని చెప్పి. Do you know when God put people of Israel behind the door which was sealed with the blood? కాబట్టి రక్తం ద్వారా ఆ విధంగా ముద్ర వేయబడినటువంటి ఒక తలుపులు లోపల ఇశ్రాయేల్ వారిని దేవుడు ఉంచినప్పుడు it was not individual but the family was there inside the house. కాబట్టి ఆ యొక్క ఇంట్లో కేవలం వ్యక్తులు ఒక్కరు మాత్రమే లేరు కానీ ఆ కుటుంబం అంతా కూడా ఆ ఇంట్లో ఉంది ఆ సమయంలో. There was fear probably. వారికి భయం కూడా కలిగి ఉండొచ్చు. There was uncertainty. ఏమవుతుందో తెలియని పరిస్థితి వారికి ఉండుండొచ్చు. People were not knowing what is going to happen next. కాబట్టి రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వారికి కనబడుతుంది. There was a promise from God. దేవుడి నుంచి ఒక వాగ్దానం వారికి ఉంది. But nothing seemed to be working because Pharaoh did not allow them to go. కాబట్టి ఫరో వారికి అనుమతి ఇవ్వడం లేదు. కాబట్టి బయటికి పోవడానికి ఏది కూడా వారు అనుకున్నట్టుగా జరుగుతున్నట్టుగా వారికి అనిపించడం లేదు. My brothers and sisters, సహోదరులారా, that is the time God said, stay behind a closed door which is sealed by the blood. కాబట్టి రక్తం ద్వారా ముద్రించబడినటువంటి ఆ యొక్క తలుపు వేసుకొని మీరు లోపల ఉండండి అని బట్టి ఆ సలహా వారికి ఇవ్వబడింది. You know what I felt about that? దాని గురించి నాకు అనిపించింది ఏంటంటే God wanted people of Israel, the families of Israel, to forget about slavery, forget about work, forget about everything and just come close together and look to God together. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు వారు కుటుంబాలతో కలిసి బయట ఉండే వారి బానిసత్వం కావచ్చు, పనులు కావచ్చు, అన్ని కూడా ప్రక్కన పెట్టి కుటుంబంతో కలిసి ఆ విధంగా తలుపులు వేసుకొని లోపల ఉండి దేవుడికి దగ్గరగా వారు రావాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. Why do you think they needed the family to come close together? ఎందుకు కుటుంబం అంతా ఎందుకు రావాలని దేవుడు కోరుతున్నాడు? We will give many reasons, no doubt about it. చాలా కారణాలు మనం చెప్పొచ్చు, వాటిలో ఏ సందేహం లేదు. But let me tell you one important reason which I had never seen before. ఇంతకుముందు నేను ఈ విషయాన్ని గమనించలేదు కానీ ఒక ప్రాముఖ్యమైన ఒక కారణం ఉంది, అది మీకు చెప్తాను. They needed every single person. They needed every single person to put his or her hand to carry the wealth of Egypt to where they were going. కాబట్టి ఐగుప్తులో నుంచి వారు ఎంతో ధన సంపదను తీసుకుని పోతున్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క చేయి వారికి అవసరం కాబట్టి అందరూ కలిసి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Even the small children needed to carry not burdens but gold and silver and the wealth of Egypt. కాబట్టి చిన్న పిల్లలు కూడా భారాలు కాదు కానీ వారు కొంచెం బంగారమో వెండో అటువంటివన్నీ కూడా ఐగుప్తులో నుంచి వారు మోసుకుని వెళ్లాల్సి ఉంది. My brothers and sisters, సహోదరులారా, unless they work together, the wealth they would carry, the prosperity they were supposed to carry would become less. కాబట్టి వారందరూ కలిసి తలా ఒక చేయి వేస్తే తప్ప వారు మోసే బంగారం కావచ్చు, సంపద ఇవన్నీ కూడా ఆ బరువు తక్కువగా ఉంటుంది అందరూ చేయి వేస్తేనే. See, one can put 1,000 to flight, two can put 2,000 to flight. కాబట్టి ఒకరు 1000 మందిని మోసి ఇంకొకరు 2000 మందిని మోయగలుగుతారు. If one person can lift 100 kg, another person can lift 100 kg together, they can lift more than 200 kg. కాబట్టి ఒక వ్యక్తి 1000 కేజీలు మోయగలిగితే ఇంకొక వ్యక్తి 100 కేజీలు మోయగలిగితే ఇంకొక వ్యక్తి 100 కేజీలు మోయగలిగితే ఇద్దరు కలిసే 200 కన్నా ఎక్కువ కేజీలు మోయడానికి అవకాశం ఉంది. So it was necessary for them to be together, to be one, to be united, to be able to carry all that God blessed them with to the place where God was taking them. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు అన్ని కూడా మోసుకొని దేవుడు వారికి ఇచ్చిన దేశానికి వారు పోవడానికి వారందరూ కలిసి ఐకమత్యంగా ఉండడం అనేది ప్రాముఖ్యం. And that was not to happen on their way. అది వారు వెళ్ళే మార్గంలో జరిగే విషయం కాదది. It was to happen behind that closed door sealed with the blood. కాబట్టి రక్తం ద్వారా ముద్రించబడినటువంటి ఆ యొక్క తలుపుల యొక్క లోపట అది జరగాల్సి ఉన్నది. I believe when they were there, వారు అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు their all focus was upon God. వారి యొక్క దృష్టి అంతా కూడా దేవుని మీదనే ఉన్నది. Therefore lot of powerful things happened inside. కాబట్టి ఆ లోపలనే చాలా శక్తివంతమైన కార్యాలు జరిగాయి. By the time they opened the door
to come out of slavery was also forced open. కాబట్టి వారు ఈ మూయబడిన తలుపులు తెరిసే సమయానికి ఏ ఏ తలుపులైతే వారికి బానిసత్వం నుంచి బయటికి తీసుకుని వస్తాయో ఆ తలుపులు అప్పటికే అవి తెరవబడి ఉన్నాయి. If you properly read, నువ్వు జాగ్రత్తగా ఆ మాటలు మీరు చదివితే you వాక్యంలో will realize they were actually pushed out of Egypt వారు అంటే ఐగుప్తులోంచి దాదాపుగా వారు బయటికి బలవంతంగా పంపబడ్డారు to the promised land, not towards destruction but towards the promised land. కాబట్టి నాశనం వైపు కాదు కానీ వాగ్దాన భూమి వైపు వారు బలవంతంగా నెట్టివేయబడ్డారు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, we should take up this instruction from God and close ourselves together in His presence for His purpose. కాబట్టి ఈ యొక్క దేవుడిచ్చే ఈ యొక్క సూచనను హెచ్చరిక మనం చాలా జాగ్రత్తగా తీసుకొని ఆ విధంగా తలుపులు వేసుకొని లోపల ఉండి దేవుని వైపు చూసేవారముగా ఉండాలి. I want to encourage every one of you to be a part of that retreat. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రిట్రీట్ లో భాగంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. And one important point. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అక్కడ Let us do it as phone band retreat. కాబట్టి ఫోన్ బంద్ రిట్రీట్ గా చేద్దాం. అనగా ఫోన్ ఉండదు ఆ రోజున. We will put off the phones, put outside the room and be there together worshiping God, meditating on His word and praying together. కాబట్టి ఫోన్లు కూడా మన రూమ్ బయట పెట్టేసేసి దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ సమయాన్ని గడుపుదాం. చేద్దాం ఆ విధంగా. Amen. ఆమేన్. Now let me tell you about another closed door. ఇంకొక ఆ విధంగా వేయబడినటువంటి తలుపుల గురించి చెప్తాను మీకు. Do you remember any door which God closed? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా దేవుడు మూసినటువంటి తలుపులు? Noah's ark. నోవా యొక్క ఓడ. Why do you think God closed that door? ఎందుకు దేవుడు ఆ యొక్క ఆ తలుపులు వేశాడని మీరు అనుకుంటున్నారు? Correct. So that the storm outside may not enter inside. బయట ఉన్నటువంటి ఏదైతే తుఫాన్ ఉందో ఆ తుఫాను లోపలికి రాకుండా ఉండే ఉద్దేశంతో. Do you know why it was needed? ఎందుకు అది అవసరమో మీకు తెలుసా? Pardon? How? అందరూ క్షేమంగా ఎలా ఉంటారు లోపల? What is the logic or what is the reason behind it? ఏ కారణాన్ని బట్టి ఆ విధంగా వారి లోపల నుండి బయట తలుపు వేయబడింది? How? Let me tell you in a simple way. చాలా మనకు అర్థమయ్యే మాటలో చెప్తాను. Water outside the boat never sinks the boat. కాబట్టి బయట ఉండి నీళ్ళు ఎప్పుడు కూడా ఓడను ముంచేయవు. God shuts certain doors so that the water outside may not enter inside to sink you. కాబట్టి కొన్ని ద్వారాలు దేవుడు ఎందుకు మూసివేస్తాడంటే బయట ఉండే నీళ్లు లోపలికి వచ్చి నిన్ను ముంచకుండా ఉండడం కోసం. Do you realize Psalms 91 is all about the door God closes to protect you? మరి కీర్తన 91 మీరు చదివితే మీరు గమనిస్తారు ఈ విషయాన్ని. దేవుడు అనేక ద్వారాలు అక్కడ మోస్తాడు. కారణం ఏంటంటే లోపల మీకు హాని కలగకూడదు అని. You know, one of the things there is about the plague. అక్కడ ఉన్న కొన్ని తెగులు గురించి అక్కడ రాయబడుతుంది. See, there is plague everywhere. తెగులు చుట్టూ ఉంది. But you are safe. కానీ నువ్వు క్షేమంగా ఉన్నావు. Why? ఎందుకు? Because God has closed the door for that plague to enter in your life. ఆ తెగులు నీ మీదికి రాకుండా ఉండడానికి దేవుడు ఆ ద్వారాన్ని మూసివేసి ఉంచాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God closes certain doors in our life that we may be protected. కాబట్టి మనల్ని కాపాడడం కోసము దేవుడు కొన్ని ద్వారాలు మూసివేస్తాడు. I always think about this man of God, Joseph. మరి యోసేపు అని ఒక దైవజనుడి గురించి నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తాడు. Think about Joseph. యోసేపు గురించి మీరు ఆలోచించండి. He was faithful boy. ఆయన మంచి నమ్మదైనటువంటి పిల్లోడు. Loved by his father and favored by his father. మరి తండ్రికి ఆయనంటే ఇష్టము. తండ్రి ఆయన్ని బాగా ప్రేమించాడు. Probably father would have given everything to him. మరి ఆ తండ్రి తనకున్న సమస్యను కూడా ఆ పిల్లవాడికి ఇచ్చేసేవాడేమో. But suddenly that door closed and he was pushed to become a slave. కానీ ఒక్కసారిగా ఆ ద్వారం మూయబడింది. మరి ఆయన ఒక బానిసగా మార్చబడ్డాడు. He was raising up in ranks over there as a slave. ఒక బానిసగా ఉంటూనే ఆయన అక్కడ ఎదుగుతూ ఉన్నాడు. Probably he would have gone greater, but the door closed. కానీ అంతకని ఇంకా పెద్దవాడు అయ్యేవాడేమో కానీ అప్పటికే ఆ ద్వారాలు మూయబడ్డాయి. And he was thrown in a prison. ఆ తర్వాత ఆయనకి మరి చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది. I mean, prison always represents that your freedom is gone. కాబట్టి మరి జైలు అంటే చెరసాల అంటే అర్థమైంది నీకుండే స్వతంత్రము పోయింది అని అర్థం. But God was opening another door. కానీ దేవుడు ఇంకొక ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. When that door opened, nobody could
keep him where he was. ఆ ద్వారం తెరవబడినప్పుడు ఆయన ఎక్కడైతే ఇంతకుముందు ఉన్నాడో అక్కడ ఆయన ఉండలేదు, ఎవరు కూడా అక్కడ ఆయన ఉంచలేకపోయారు. If doors are closed in your life, నీ జీవితంలో ద్వారాలు మూయబడినప్పుడు, let me tell you, I'm not saying door. కాబట్టి గమనించండి, ఇక్కడ నేను ద్వారము అనలేదు, ద్వారములు అంటున్నాను. I'm talking about doors. ద్వారములు అంటున్నాను. Not one, maybe 100 doors are closed in your life. కాబట్టి ఒకటి కాకపోవచ్చు, వారి వందల కొలది తలుపులు కావచ్చు. God has closed those doors that you may be protected. కాబట్టి ఆ విధంగా నిన్ను కాపాడడం కోసమే దేవుడు ఆ తలుపులన్నీ వేసి ఉంచాడు. I always remember one incident. ఒక సంఘటన ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంది. When Joshua was looking for jobs, మరి జాషువా మా అబ్బాయి ఉద్యోగం చూస్తున్నప్పుడు, he applied to many jobs. చాలా మరి ఉద్యోగాల కోసం ఆయన అప్లై చేశాడు. And he asked me to pray. నా కోసం నన్ను ప్రార్థన చేయమన్నాడు. I prayed, Lord, may Joshua get interview calls from all these applications and be selected in all the jobs. కాబట్టి అన్ని కంపెనీల నుంచి ఆయనకి అప్లికేషన్ మరి ఫోన్ కాల్ రావాలి, కాబట్టి ఆయన అన్నిటికీ సెలెక్ట్ అవ్వాలి. ఆ విధంగా నేను చేయలేదు. Before I said in Jesus name amen, he said, Dada, please stop. కాబట్టి ఆ విధంగా నేను చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే బాబు అన్నాడు, లేదు ఆగు అన్నాడు. He said, I don't need so many jobs. అన్ని ఉద్యోగాలు నాకు వద్దు అన్నాడు. I just need one job. నాకు ఓన్లీ ఒక్క ఉద్యోగమే కావాలన్నాడు. Amen. Amen. ఆమేన్. What I mean to tell you is, కాబట్టి నా మాటకు అర్థం ఏంటంటే, you need just one open door. నీకు కేవలం ఒకే ఒక తెరవబడినటువంటి ద్వారముల తలుపులు కావాలి. Every door that is shut before you tells that there is one open door waiting for you to enter. కాబట్టి మూయబడినటువంటి ప్రతి తలుపు కూడా నీకు ఏం చెప్తుంది అంటే, నీ కోసము ఒక ద్వారము తెరవబడి ఉన్నది అని. Don't worry about closed doors. కాబట్టి మూయబడిన వాటి గురించి మీరు అంతగా చింతపడకండి. Many times door close for our own, not many times, every time they close for our good. కాబట్టి ప్రతిసారి కూడా ద్వారం మూయబడింది అంటే అది మన మంచి కోసమే మూయబడింది. See, there are different reasons for that. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. Do you remember when people of Israel passed through the Red Sea? కాబట్టి ఎర్ర సముద్రం గుండా ఇశ్రాయేలు వారు ప్రయాణం చేసినప్పుడు What happened? అక్కడ ఏం జరిగింది? What was it that Moses did as soon as they passed through? ఆ విధంగా వారు దాన్ని దాటిన వెంటనే మోషే చేసిన పని ఏంటి? He stretched his rod and closed. కాబట్టి ఆయన తిరిగి ఆ కర్రని ఆ విధంగా ఆ నీటి వైపు తిప్పి ఆ నీరు ఉండి ఆ ద్వారాన్ని మూసివేస్తాడు. What was the purpose? ఎందుకు ఆ విధంగా చేశాడు? Two purposes. రెండు కారణాలు ఉన్నాయి అక్కడ. Number one, మొట్టమొదటిది, that which is following you from behind may not follow you to the next level. కాబట్టి నీ వెనక ఏదైతే నేను వెంబడిస్తూ వస్తుందో అది నీ తర్వాత కూడా నీ వెంబడి రాకుండా దాన్ని ఆపేస్తున్నాము. Amen. Amen. The other reason why the door was shut, ఇంకొక కారణం ఉంది ఎందువల్ల ఆ ద్వారం మూయబడిందంటే, that you may never think of going back. నీవెప్పుడు కూడా తిరిగి వెనక్కి వెళ్ళాలని ఆలోచన నీకు రాకూడదు అని. Once you pass through the door that God has opened, the door shuts for you to turn back. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీకోసం ఒక ద్వారాన్ని తెరిచినప్పుడు నీ వెనక ఉన్నటువంటి ద్వారం మూయబడుతుంది. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, doors opening, doors closing is not in our hands, you know. కాబట్టి ద్వారాలు తెరవబడడం కావచ్చు, మూయబడడం కావచ్చు, ఇవన్నీ కూడా మన చేతిలో లేవు. Kind of our hands, but basically in God's hands. కొన్నిసార్లు మన చేతిలో ఉన్నట్టుగా ఉంటది, కానీ అది దేవుని చేతిలో ఉంటాయి. Keys are in his hands. ఆ తాళం చెవులు ఆయన చేతిలో ఉంటాయి. And he tells that he has given the keys to us. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ తాళం చెవులు నేను మీకు ఇస్తున్నాను ఆయన చెప్తున్నాడు. His authority, ఆయన అధికారము. but some of our actions will cause the doors to open or to close. కాబట్టి కొన్నిసార్లు మనం చేసే పనుల వల్ల ఆ ద్వారాలు తెరవబడడం కానీ లేకపోతే ఆ ద్వారాలు మూయబడడం కానీ జరుగుతుంది. See, it was God's people who closed the door and stayed inside at the Passover. కాబట్టి ఆ విధంగా పస్కా జరుగుతూ ఉండగా దేవుని ప్రజలు వారు ఆ విధంగా తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. But it was this action that caused the bigger door to get out of Egypt open for them. కాబట్టి వారు చేసిన ఈ పని వల్ల ఏమైందంటే అంతకన్నా పెద్ద ద్వారం ఒకటి వారు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి వారి కోసం తెరవబడింది. See, there are seen doors and there are unseen doors. కాబట్టి కొన్ని కనబడే తలుపులు మనకుంటాయి, కొన్ని కనబడని తలుపులు The మనకుంటాయి. doors they closed was a seen door, the door of their house. కాబట్టి వారి ఇంటి యొక్క గృహం ఏదైతే తలుపులు అయితే వారు వేసుకున్నారో అది వారి కళ్ళకి కనబడే ద్వారంగా చూస్తున్నాం. The door that was opened was an unseen door which had blocked them and kept them 400 years as slaves in కాబట్టి ఏ Egypt. ద్వారం అయితే వారి కోసం తెరవబడిందో అది కనిపించిన ద్వారంగా ఉంటుంది, అనగా 400 సంవత్సరాలు వారిని బానిసత్వంలో ఉంచినటువంటి ద్వారం అది. Many of us need to move forward, but the door is closed. మనలో అనేకులు కూడా ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం, కానీ ద్వారాలు మనకి మూయబడి ఉన్నాయి.
time for that door to open has come. కాబట్టి ఆ ద్వారము తెరవబడే సమయం వచ్చింది ఇప్పుడు. But for that, we personally, physically, we intentionally need to close certain doors and stay with God and with God's family. కాబట్టి మనం చేయాల్సినటువంటి కొన్ని ద్వారాలు మనము ఆలోచించి వాటిని మూసివేసుకొని దేవునికి ప్రజలతో దేవుని కుటుంబంతో మనం కలిసి ఉండాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is telling us, be prepared. కాబట్టి దేవుడు మనం చెప్తున్న మాట ఏంటంటే మీరు సిద్ధపడి ఉండండి. Be prepared. మీరు సిద్ధపడి ఉండండి. If you're not prepared, నువ్వు సిద్ధపడి ఉండకపోతే the door may open, తలుపులు తెరవబడతాయేమో, but you may remain where you are. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు. You remember the story of wise and foolish virgins? మీకు జ్ఞాపకం కదా మరి బుద్ధిగల బుద్ధి లేని కన్యకల గురించిన కథ. Door opened ద్వారం తెరవబడింది. for everybody. The door opened for everybody. అందరికీ ప్రతి ఒక్కరికి ద్వారం తెరవబడింది. But those who were not prepared could not pass through. ఎవరైతే సిద్ధంగా లేరో వారు ద్వారం గుండా వెళ్ళలేకపోయారు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, this time as we are planning to spend away from everyone with God and with God's people, will prepare you when that great door opens for you. You may be ready to move. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం దేవుని ప్రజలతో దేవుని బిడ్డల మధ్య కుటుంబంగా మనం కలిసి ఉంటున్నప్పుడు అప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయి, మనం బయటికి వెళ్ళగలుగుతాం. Remember, before God gave, that Passover lamb ordination, కాబట్టి ఆ విధంగా ఆ గొర్రెపిల్ల యొక్క పస్కా యొక్క విషయాన్ని దేవుడు చెప్పడానికి ముందుగా he said, how are you supposed to eat? నువ్వు ఎలా తినాలో కూడా వారు చెప్పాడు. You must be supposed to eat dressed up to move. కాబట్టి సిద్ధపడి బయటికి వెళ్ళడానికి మీరు సిద్ధపడిన విధంగా మీరు తినాలి, సిద్ధపడి ఉండి తినాలి. If you are not dressed up, prepared to move, you will stay back. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా బట్టలు వేసి సిద్ధంగా ఉంటాం, ఆ విధంగా మీరు సిద్ధంగా లేకపోతే మనం అక్కడే ఉండిపోతాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is speaking something important to all of us. కాబట్టి మనందరికీ దేవుడు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ రోజున. Let us be prepared. మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. In the book of Revelations, ప్రకటనలో మనం గమనిస్తే chapter 3, 3వ అధ్యాయంలో మనం verse చూస్తే 7 and 8. 7-8 వచనాలు. And the angel of the church in Philadelphia write these things, says, he who is holy, he who is true, he who has the key of David, he who opens and no one shuts, and shuts and no one opens. I know your works. See, I have set before you an open door, and no one can shut it. For you have little strength, have kept my word, and have not denied my name. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడినైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. See, who holds the keys? కాబట్టి ఇప్పుడు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? He holds the keys. ఆయన చేతిలో తాళపు చెవి ఉంది. Thank God he holds the keys. మరి దేవుడికి వందనాలు, ఆయన చేతిలో తాళం ఉన్నందుకు. He will shut the door he wants to shut and open the doors he wants to open. ఆయన ఏ ద్వారాన్ని తెరవాలనుకుంటాడో ఆ ద్వారాన్ని తెరుస్తాడు, ఏ ద్వారాన్ని ముయ్యాలనుకుంటాడో ఆ ద్వారాన్ని ఆయన మోస్తాడు. Sometimes the doors are shut unexpectedly. కొన్నిసార్లు మనకి అనుకోకుండా కూడా కొన్ని ద్వారాలు మూయబడతాయి. Yes, అవునా కదా? in our lives certain doors are shut unexpectedly. మనం అనుకోకుండానే కొన్ని ద్వారాలు మూయబడ్డాయి మన జీవితంలో. Nobody, if it is from God, nobody can open it. కానీ అది దేవుడి నుంచి కాకపోతే ఎవరు కూడా దాన్ని తెరవలేరు. If God opens, కానీ దేవుడే తెరిచినప్పుడు nobody can shut it. ఎవరు కూడా దేవుడు తెరిచిన ద్వారాన్ని మూయలేరు. Nobody can shut it. ఎవరు కూడా దేవుడు తెరిచిన ద్వారాన్ని మూయలేరు. My brother, my sister, కాబట్టి సహోదరి సహోదరుడా, we need to trust God. మనము దేవుని మీద ఆ నమ్మకాన్ని పెట్టుకోవాల్సి ఉన్నది. We need to be ready to move with God. దేవునితో కలిసి మనం ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాం. There are many incidences about doors opening and doors closing. కాబట్టి అనేక సంఘటనలు ఆ విధంగా ద్వారాలు మూయటం గురించి, ద్వారాలు తెరవడం గురించి. Paul says, పౌలు చెప్పిన మాట ఏంటంటే, a great door has opened for me. నా కోసం ఒక పెద్ద ద్వారం ఒకటి తెరవబడింది, గొప్ప ద్వారము. Pray for me. నా కోసం ప్రార్థన చేయండి మీరు. That the word may move swiftly through me. కాబట్టి నా ద్వారా దేవుని వాక్యం చాలా వేగంగా వెళ్ళే విధంగా మీరు ప్రార్థన చేయండి. The point is, when the door is open, why do you need anyone to pray? కాబట్టి మరి ఇక్కడ అంశం ఏంటంటే, ఆ ద్వారము తెరవబడినప్పుడు వేరే వాళ్ళు నీ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. The reason prayer is needed is that you may be prepared to enter.
కాబట్టి through that ఎందుకు door. నీకు ప్రార్థన కావాలి అంటే నీవు సిద్ధపడి ఆ ద్వారం గుండా వెళ్ళడానికి నీకు ప్రార్థన కావాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is trying to tell us something very, very important. కాబట్టి దేవుడు చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. See, as I told in the that Passover ordinance, కాబట్టి ఆ విధంగా ఆ పస్కా విషయాన్ని గురించి ఒక నిబంధన ఉన్నప్పుడు the family gathered together. కుటుంబంతో కలిసి వచ్చినప్పుడు And you know what happens? అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? Our attitude towards each other changes. ఒకరి ఎడల ఒకరికి ఉండేటువంటి ఆలోచన విధానం ఉంది, అది మారిపోతుంది. Everyone has weaknesses. ప్రతి అందరికీ కూడా బలహీనతలు ఉన్నాయండి. Everyone has failures, one or the other. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో ఒక ఓటమి లేకపోతే ఓడిపోయిన విధానం ఉంది. Am I right? ఉన్నాయా లేవా? Are we all in the same boat? మనందరం కలిసి ఒకటే పడవలో ఉన్నామా లేదా? Are you better than anybody? మీరు వేరే వాళ్ళకన్నా ఈ విషయంలో గొప్పవారు అనుకుంటున్నారా? Nobody is greater than anybody. ఎవరు కూడా వేరే వాళ్ళకన్నా గొప్పవారేమి కాదు. Nobody is lesser than anybody. అదే విధంగా వేరే వాళ్ళకన్నా ఏ విషయం కూడా ఎవరు తక్కువగా లేరు. As much as I am weak, so are you weak. కాబట్టి నేను ఎలా బలహీనంగా ఉన్నాను, మీరు అలానే బలహీనంగా ఉన్నారు. But the truth is, కానీ సత్యం ఏంటంటే together we cover each other's weaknesses. కానీ మనందరం కలిసి ఉన్నప్పుడు ఒకరి బలహీనతలను ఒకరు మనం భరిస్తూ ముందుకు వెళ్తాం. So we must have this heart. కాబట్టి ఎటువంటి మనసు మనకు ఉండాలి. I am for you. నేను నీ కోసం ఉన్నాను, You are for me. నువ్వు నా కోసం ఉన్నావు. I am for you. నేను నీ కోసం ఉన్నాను, You are for me. నువ్వు నా కోసం ఉన్నావు. But when I say you, నేను నీవు అన్నప్పుడు, నీ కోసం అన్నప్పుడు, it's not just you individually. కాబట్టి అంటే వ్యక్తిగతంగా నీ కోసమని ఆ విధంగా కాదు. కానీ When I am telling you, it is all together. కాబట్టి ఇక్కడ మీరు నీకు అన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కలిపి చెప్తున్నాను ఈ మాట. When I say I, నేను అన్నప్పుడు it is me individually. నేను వ్యక్తిగతంగా నా విషయం చెప్తున్నాను. My individual commitment is for you. కాబట్టి నేను వ్యక్తిగతంగా మీ అందరి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నానని చెప్తున్నాను. And what does that do? అది ఏం చేస్తుంది ఆ విధంగా చెప్తే? Your collective commitment is for me. అప్పుడు మీరందరూ కలిసి నా విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. Amen. ఆమేన్. I am for you, you for me. కాబట్టి నేను మీకోసం ఉన్నాను, మీరు నా కోసం ఉండాలి. Are you for me? నా కోసం ఉన్నారా మీరు? Yes, a little loudly. గట్టిగా చెప్తారా ఉన్నామంటే? Hallelujah. హల్లెలూయా. But is it just for me? కేవలం నా కోసమే ఉన్నారా మీరు? What about my wife? మరి నా భార్య విషయం ఏంటి? My brother? నా సహోదరుడి విషయం ఏంటి? So let us do one thing. కాబట్టి ఒక మాట ఒక I పని just చేద్దాం. want you to look around మీ చుట్టూ ఆ విధంగా ఒకసారి చూడండి మీరు. and just tell, ఈ విధంగా చెప్పండి చూసి, I'm for you. నేను మీకోసం ఉన్నాను. Come on, I'm for you. నేను మీకోసం ఉన్నాను. I'm for you. నేను మీకోసం ఉన్నాను. Don't tell you are for me. I'm for you. That's enough. కాబట్టి నువ్వు నా కోసం అని చెప్పకండి, నేను నీకోసం అని I'm చెప్పండి. for you. నేను I'm for మీకోసం you. ఉన్నాను. But when everyone tells you I'm for you, కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా నేను మీకోసం అని చెప్పారు అనుకోండి, you see, that gives a spiritual divine strength. అది ఒక ఆత్మీయమైనటువంటి ఆ దైవికమైనటువంటి శక్తిని మనకి ఇస్తుంది ఆ మాట. My brothers and sisters, సహోదరి సహోదరులారా, then together we will carry all the wealth of Egypt to where God wants to take అప్పుడు us. మనందరం కలిసినప్పుడు ఐగుప్తు ధనమంతా కూడా దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి మనము తీసుకొని వెళ్తాం. Let us allow God to fulfill his plans and purposes in our life. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడే విధంగా మనం దానికి అనుమతించే వారంగా మనం ఉండాలి. And I want to tell you, ఒక మాట మీకు చెప్తాను, thank God for the doors that are shut. ఏ ద్వారాలైతే మూయబడ్డాయో వాటిని బట్టి దేవుడికి వందనాలు చెప్పండి. Doors of maybe finance, మరి ఆర్థిక సంబంధమైన ద్వారాలు మూయబడ్డాయేమో, opportunities, అవకాశాలు మూయబడ్డాయేమో, certain relationships doors are closed. కాబట్టి కొన్ని మానవ సంబంధాల విషయం కూడా ఆ ద్వారాలు మూయబడ్డాయేమో. Yes, అవునా కదా? thank God for that. దేవుడికి వందనాలు వాటిని బట్టి కూడా. Thank God for that. వాటిని బట్టి దేవుడికి వందనాలు. That door is shut for your protection. అది నీ భద్రత కోసమే ఆ ద్వారం మూయబడి ఉంది. Amen. ఆమేన్. We must worship God for those doors that are shut. కాబట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఏ ద్వారాలైతే దేవుడు మూసాడో వాటి గురించి దేవుడిని ఆరాధించాలి. And then we will be prepared for the door that opens before us. అప్పుడు మనం సిద్ధపడి ఉంటాం ఏ ద్వారం అయితే దేవుడు మన కోసం తెరవబోతున్నాడో. I have seen people, God opened door for them, but they could not enter. నేను చూశాను కొంతమందిని దేవుడు వారి కోసం ద్వారాన్ని తెరిచినప్పుడు వారు ఆ ద్వారం గుండా వెళ్ళలేకపోయారు. They were not prepared. ఎందుకంటే వారు సిద్ధంగా లేరు కాబట్టి. God opened a door for Saul
and his generations. కాబట్టి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు సౌలు కోసము, ఆయన యొక్క సంతానం కోసం దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. He could not handle it. ఆయన దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు, ఆయన వల్ల కాలేదు. Enter in. దానికి గుండా ఆయన వెళ్ళలేకపోయాడు. In the same way, God opened a door for David. కాబట్టి దావీదుకు కూడా దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. A strange door. ఒక వింతైనటువంటి ద్వారం అది. The name of that door was Goliath. మరి ఆ యొక్క ద్వారం పేరు ఏంటంటే గొలియాతు. David entered. కానీ దావీదు ప్రవేశించాడు ఆ ద్వారం గుండా. Because it was God who had done that. ఎందుకంటే దేవుడు అది చేశాడు కాబట్టి, ఆ ద్వారం దేవుడు తెరిచాడు కాబట్టి. My brothers and sisters, సహోదరులారా, when you hold on to God behind the doors, remember the doors that open for you for your future, nobody can stop you from కాబట్టి it. నువ్వు ఆ విధంగా తలుపులు వేసుకొని నువ్వు దేవుడితో నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు ఏ ద్వారాలు అయితే బయట ఉన్నాయో అవన్నీ కూడా తెరవబడతాయి నీ కోసం. See, people try to close door for many men of God. కాబట్టి మరి ప్రజలు కూడా దైవజనులకి ద్వారాలు మూసివేసే సందర్భాలు ఉన్నాయి. Even for Daniel, మరి దానియేలు విషయంలో remember all the other people who were jealous of him wanted to close the door permanently for him. కాబట్టి మరి దానియేలు యొక్క ద్వారాలు పూర్తిగా మూసేయాలని చెప్పి అనుకున్నారు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కొంతమంది. But could they close? వారు మూయగలిగారా ద్వారాలు? No. వారు మూయలేకపోయారు. The door opened. ద్వారాలు తెరవబడ్డాయి. And not only that, అంత మాత్రమే కాదు, he was exalted. ఆయన ఇంకా హెచ్చింపబడ్డాడు, ఘనపరచబడ్డాడు. Remember the tomb of Jesus? మరి యేసు యొక్క సమాధి మీకు జ్ఞాపకం ఉంది కదా? The door was closed. మరి ఆ విధంగా ఆ ద్వారం మూయబడింది. It was not God. అది దేవుడు చేసిన కార్యం అది. Your enemy, no, if your enemy is trying to close the door for you, కాబట్టి మీ శత్రువు ఆ విధంగా ద్వారాలు మూయడానికి ప్రయత్నం చేస్తుంటే it cannot stay shut. అది ఆ విధంగా మూయబడి ఉండదు. Even the tomb opened up for Jesus. మరి సమాధి కూడా యేసు ప్రభు కోసము తెరవబడాల్సి వచ్చింది. My brothers and sisters, సహోదరులారా, we thank God for the keys are in his hand. He can close when he wants, he will open when he కాబట్టి దేవుడికి వందనాలు, ఎందుకంటే తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. కావాలనుకుంటే తెరుస్తాడు, వద్దనుకుంటే మూసేయగలుగుతాడు. Can you think about Lazarus? లాజరు గురించి ఒకసారి ఆలోచించారా మీరు? At the command of Jesus, the stone was removed. మరి యేసు ప్రభు మాటతో ఆ ద్వారం మీద రాయి తీసివేయబడింది. He said, Jesus said, come out. మరి లాజరు బయటికి రా అన్నాడు. Imagine Lazarus had to say, no, I won't come. When I was sick, why you didn't come for me? నేను రాను ప్రభువా, నేను బాగాలేనప్పుడు నువ్వు రాలేదు కదా అని అన్నాడు అనుకో, లాజరు ఏమవుతుంది? See, sulking wouldn't have helped him there. కాబట్టి ఆ విధంగా అలిగితే ఆయనకి లాభం ఉండేది కాదు. Door opened, come out. తలుపు తెరవబడింది, బయటకు వచ్చేయి అంతే. My brothers and sisters, సహోదరులారా, great things are about to happen. గొప్ప విషయాలు జరగబోతున్నాయండి. With your eyes you will see supernaturally doors opened before నీ you. కళ్ళతోనే నువ్వు చూస్తావు, ఒక ఆశ్చర్యకరమైన విధంగా, అద్భుతమైన విధంగా ద్వారాలు తెరవబడ్డాం. Can you imagine people of Israel in Egypt? కాబట్టి ఈ విధంగా మీరు ఊహించగలుగుతారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, If Moses had to plead with them and tell them, let's go out, they would have still stayed because they were in bondage. కాబట్టి ఒకవేళ మరి మోషే వాళ్ళని బతిలాడి బయటికి రమ్మనుంటే మాత్రం వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వారు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయేవారు. But God opened door in such a way. కాబట్టి దేవుడు ఆ ద్వారాన్ని ఏ విధంగా తెరిచాడంటే, It's not just door open, they were forced out to move forward. కాబట్టి ఏ విధంగా ద్వారం తెరవబడిందంటే దాదాపుగా వారిని బలవంతంగా బయటికి నెట్టివేసే విధంగా ఆ ద్వారము తెరవబడింది. Remember, it is all connected to the door they closed and stayed inside. కాబట్టి ఇదంతా కూడా వారు తలుపులు వేసుకొని ఉన్నటువంటి ఆ సందర్భానికి సంబంధించింది కనబడుతుంది. The door to your past. నీ యొక్క గతానికి ఉండే ఆ తలుపును మూసేయాలి. Or that what is not of God had to stay behind, or stay outside the door. కాబట్టి దేవుని నుంచి కానిది అన్ని కూడా అది నీ వెనక, లేకపోతే నువ్వు మూసుకు వేసిన తలుపుకి అవతలే ఉండాలి, అవి రాకూడదు. It's like once a child goes from 3rd class to 4th class, ఒక పిల్లవాడు 3వ తరగతి నుంచి 4వ తరగతికి వెళ్ళాడు అనుకోండి, he has to go to 5th class, right? అని అక్కడి నుంచి 4 నుంచి 5కి కదా వెళ్ళాలి. Correct? అవునా కదా? See, when God is taking you from one to another stage, you have to move to the next stage, not go back. కాబట్టి అది అక్కడ నుంచి ఇంకో స్థాయికి నువ్వు వెళ్ళలే తప్ప నువ్వు మళ్ళీ వెనక్కి రాకూడదు. Your thinking has to change. నీ యొక్క ఆలోచించే విధానం మారిపోవాలి. Your actions, your words, everything has to నీ change. మాటలు కావచ్చు, నీ క్రియలు ఇవన్నీ కూడా మారిపోవాలి. Your heart must change. నీ యొక్క మనసు, నీ హృదయం మారాలి.
Bible tells, వాక్యం ఏం చెప్తుందంటే guard your heart with all diligence. కాబట్టి చాలా శ్రద్ధగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. Because out of your heart flows the issues of life. కాబట్టి జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నీ హృదయంలో నుంచే బయటకు వస్తాయి. Out of the overflow of the heart, mouth speaks. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. So make sure that your heart is filled with good things. కాబట్టి నీ హృదయం అంతా కూడా మంచి విషయాలతో నింపబడి ఉండే విధంగా నువ్వు చూసుకో. That means you have to shut the door to all negativity from your heart. కాబట్టి నీ హృదయంలో వచ్చే ఆ ప్రతికూలమైన విషయాలన్నిటికీ కూడా నీ యొక్క హృదయం అనే తలుపులు నువ్వు మూసుకొని ఉండాలి. And let God's life flow through you. కాబట్టి నీ ద్వారా దేవుని యొక్క ఆ జీవము ప్రవహింపనివ్వండి. I believe that this word may not bring excitement in your heart, but definitely bring strength in your heart. కాబట్టి ఒక కావాల్సిన ఉత్సాహాన్ని ఈ వాక్యము మీకు ఇవ్వలేకపోయినా కూడా తప్పకుండా మీకు కావాల్సిన బలాన్ని మాత్రం ఈ వాక్యం మీకు ఇస్తుంది. Amen. అది నా నమ్మకం. Are you feeling strengthened inside with మీ the word? హృదయం లోపల ఈ వాక్యాన్ని బట్టి మీకు బలంగా అనిపిస్తుందా? God is telling you, be thankful to me. I am దేవుడు good. అంటున్నాడు, నా విషయంలో కృతజ్ఞత కలిగి ఉండు. Amen. Now, how many of you in the recent days have seen certain doors close? మరి మీరు ఎంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని ద్వారాలు తెరవబడ్డ మూయబడ్డ మీరు When I చూసారు? say recent, for some it may be few hours, few days, it may be 1 to few years also, but మరి ఈ మధ్య you కాలం still అంటే remember that memory of closed doors is open. I mean, is fresh. కాబట్టి ఈ మధ్య కాలం అంటే అది కొన్ని గంటలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, 2-3 సంవత్సరాలు కూడా కావచ్చు. అనగా ఆ విషయాలు ఇంకా నీ మనసులో నిలిచిపోయి ఉన్నాయి. అటువంటి మూయబడిన ద్వారాలు Yes, ఉన్నాయా లేవా? అటువంటివి you must thank God for that. దాన్ని బట్టి దేవుడికి నీ వందనాలు చెల్లించాలా. And have you also not experienced that some people tried to shut certain doors for you, but they were not able to? మరి కొంతమంది కొన్ని ద్వారాలు నీ విషయంలో మూయడానికి ప్రయత్నం చేశారు కానీ వారు మూయలేకపోయారు. అటువంటి అనుభవాలు మనకు ఉన్నాయా? Yes. yes It is God's doing. అది దేవుని యొక్క కార్యంగా ఉంది. It is God's doing. అది దేవుని యొక్క కార్యంగా ఉంటూ ఉంది. The way God will open doors for you from this time forth, you will be surprised. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో దేవుడు ద్వారాలు తెరుస్తుండగా మీరే ఆశ్చర్యపోతారు దేవుడు తెరిచిన మార్గాలు చూసినప్పుడు. But let us do this retreat thing as quickly as we can. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా మన యొక్క ఈ రిట్రీట్ ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. Day, place we will decide. మరి ఏ రోజు ఎక్కడ అనేది మనం తర్వాత మేము నిర్ణయిస్తాం. We will look for a good place. మంచి స్థలాన్నే చూసుకుంటాం. But even if we don't find it, our house is always there. ఒక అటువంటి స్థలం మనకు దొరకకపోయినా కూడా మా ఇల్లు అయితే ఉంది. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for every door that you have closed. ప్రభువా మీరు మూసిన ప్రతి ద్వారాన్ని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Lord, thank you for every door which you have opened. అదే విధంగా తండ్రి మీరు తెరిచిన ప్రతి ద్వారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Help us to move forward, Lord. మేము ముందుకు వెళ్ళడానికి మీరు మాకు సహాయం చేయండి. Help us, Lord, that we may be able to find time to get aside and close the door and stay with you and with your people. కాబట్టి తండ్రి మీరు మాకు సహాయం చేయండి. ఆ విధంగా మేము సమయాన్ని తీసుకొని తలుపులు వేసుకొని మీతో సమయాన్ని గడపడానికి మీ ప్రజలతో సమయాన్ని గడపడానికి మీరు మాకు సహాయం చేయండి. Guide us and lead us, Lord. మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి, మాకు సహాయం చేయండి. Take us where you want us to be. మేము ఎక్కడ ఉండాలని మీరు కోరుతున్నారు అక్కడికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.